ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి అనుగ్రహం కోసం పరితపిస్తుంటారు. ఎందుకంటే ఆ తల్లి కరుణ ఉంటేనే ఇంట్లో సిరి సంపదలు విరాజిల్లుతాయి. అయితే మన ఇంట్లోనే ఆడవారు తెలుసో తెలియకో చేసే పనులు కొన్ని కష్టాలను తెచ్చిపెడుతుంటాయి. ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఏ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజంగా సాయంత్రం వేళ పక్కింటి వాళ్ళు పాలో పెరుగు అడుగుతుంటారు. అడగగానే మనం చాలా మంది ఇస్తుంటాం, కానీ అలా చేయకూడదట. పాలు అంటే లక్ష్మీదేవి రూపమట. అలాంటి పాలను అడగగానే ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందట. ఇక మనం తీసుకునే ఆహారాన్ని వంటింట్లో వండుతాం అంటే అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి రూపంలో వంటింట్లో కొలువై ఉంటుందని అర్థం. కాబట్టి మనం వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. నిద్రకు ఉపక్రమించక ముందే గ్యాస్ స్టవ్ను వంటగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే నిద్రపోవాలి. అలా చేయకపోతే లక్ష్మీదేవి మీపై అలిగి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుందట. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఇక చాలా మంది మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు సౌకర్యంగా ఉంటుందని జుట్టును విరబోసుకుని నిద్రపోతుంటారు. ఇలా చేయడం మనుషులు చేసే పని కాదు, రాక్షసులు చేసే పని. అంటే రాక్షస